అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సత్యవతి, సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ మాది. ఇప్పుడు మనం పీక్ సమ్మర్‌లో ఉన్నాం కదా! మే నెలలో. సమ్మర్ రాకముందే మార్చి నెల నుంచి చాలామంది అడుగుతూ ఉంటారు. ఏవండీ ఇది వేసవికాలం వచ్చేసింది కదా! మనం ఇప్పుడు పిల్లల గురించి ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు అంటున్నారు కదా! అంటున్నారండి. నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. వేసవికాలంకి మనం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్‌కి సంబంధం ఏమి ఉండదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఐయుఐలు జస్ట్ టాబ్లెట్స్ వాడి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ ఇలాంటివి చేస్తాం కదా! అవైతే సేఫ్‌గానే చేయించుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమందికి టాబ్లెట్స్ సరిపోకుండా ఇంజెక్షన్స్ అది ఇవ్వాల్సి ఉంటుంది. అవి కొంచెం కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సపోజ్ పల్లెటూరులో అది ఉండి జనరేటర్‌ది లేకపోతే అది ఫ్రిడ్జ్‌లు కోల్డ్ చైన్ మెయింటైన్ అవ్వక పవర్ కట్స్ ఉండి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి కూడా ఈ చెమటలు ఎక్కువ పట్టేసి ఈ వేసవికాలం వలన వాళ్ళకే ఇంక ఇరిటబుల్గా అయిపోయి చిరాకుగా అయిపోయి ప్లస్ ఇంజెక్షన్ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఇలాంటి కారణాల వల్ల మేము అలా చెప్తూ ఉంటాము. బట్ ఏంటంటే వర్కింగ్ పీపుల్, వాళ్ళు సెలవులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు సమ్మర్లో అయినా చేయించుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఈ కోల్డ్ చైన్ కోసం అని వాళ్ళ బాడీ టెంపరేచర్స్ ఇలా పెరిగిపోయి సమ్మర్ మూలన చికాకుగా ఉంటారు కాబట్టి అలా చెప్తా ఉంటే అదర్వైజ్ దానివల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఐవీఎఫ్ అయినా కూడా చాలామంది బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు సమ్మర్లోనే చేయించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.